ఈనాడు మనకి రేపు జరగబోయేటువంటి లోకమంతా ఎదురు చూస్తున్నటువంటి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి పూర్వరంగంగా రామచంద్రుడి యొక్క వైభవాన్ని, సీతమ్మ యొక్క వైభవాన్ని తెలుసుకుందాము అని మనం ఇక్కడికి చేరు ఉన్నాం. ఎందుకు తెలుసుకోవాలి అంటే జగద్రక్షకుడు ఆయన అనే విశ్వాసం మనకి ఏర్పడాలి. ఆయన చేత జగద్రక్షణ చేయించేటువంటి పురుషకారిణి సీతమ్మ అని ఆ అమ్మ చేసే ఉపకారం ఎంత గొప్పదో మనకు తెలియాలి. వారిరువురి కలయిక సకల జగత్తుకు అది క్షేమము, శుభాన్ని కలిగిస్తుంది అని పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు. కనుక వారికి ఉండే గొప్పతనాన్ని వినాలి అని మనం ఇక్కడికి చేరుకున్నాం. ఒకరికొకరు తగును అని మన వాల్మీకి దాన్ని స్పష్టం చేసినప్పటికీ ఒకరికొకరు ఎలా తగునో మనకి పెద్దల ద్వారా వినాలి అని ఇక్కడికి చేరుకున్నాం. అలాగే ఈ సందర్భంలో మనకి ఇక్కడ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండేటువంటి వారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేవారు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్గా ఉండేవారు, ఈ ప్రాంతపు జిల్లా కలెక్టర్గా ఉండేవారు, ఇలా పెద్దలంతా అధికారులంతా రాష్ట్ర ప్రభుత్వ వారి సేవ తరపున వాళ్ళంతా ఇక్కడికి చేరి ఉన్నారు. చాలా సంతోషం. అంటే అధికారుల నుంచి సామాన్యుల దాకా అందరూ రాముణ్ణి ఆశ్రయించి ఉంటారు అని మనకి భద్రాద్రి క్షేత్రం ఎప్పుడు స్పష్టం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన సకల లోక ఆరాధ్యుడు కనుక అందరూ ఆయన్ని ఆశ్రయిస్తారు. ఎందుకు ఆశ్రయిస్తారు ఆయనని? ఆయనను ఆశ్రయించాలనే భావన కలిగించేది అమ్మ సీతమ్మ కదా. కనుక ఇరువురి వైభవాన్ని మనం ఇప్పుట విందాము. పెద్దలు దాన్ని చిన్నగా అది వాదము అని అంట. వాదం అంటే మనకి ఈ కాలంలో చెప్పుకునేటువంటి ఆర్గ్యుమెంట్ కాదు. వాదం అంటే అది శాస్త్ర వాదము కావచ్చు, లేదా ఏదో ఒక విషయము పట్ల ఒక సిద్ధాంతాన్ని చేయడం కోసం ఏది సత్యమో దాన్ని నిగ్గు తేల్చడం కోసము రెండు పక్షాలుగా చేరి వారు అభిప్రాయాన్ని ప్రస్తుతిస్తారు. దాన్ని మనమంతా విని చివరికి ఏది సత్యమో దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మన ఎదుర్కోలు ఉత్సవంగా ఈ పూట జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. శ్రీరామచంద్రుడు తన వైభవాన్ని ఈ పక్కన ఉండే వారి చేత తానే ప్రకటించుకుంటాడు. అమ్మ తన వైభవాన్ని ఆ పక్కన ఉండే వారి చేత తానే ప్రకటించుకుంటుంది. కనుక మనం చెప్పగలిగే యోగ్యత కలిగిన వాళ్ళం కాదు. స్వామి మన చేత చెప్పిస్తాడు, లేదా అమ్మ మన చేత పలికిస్తుంది. అందుకే పోతనామాత్యుడు ఆ మాట అంటాడు, పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట, అది నే పలికిన భవహర మగునట. అప్పుడే అది సంసారాన్ని, ఈ కర్మబంధాన్ని తొలగించేదవుతుంది. మనం చెప్పితే దానికి ప్రయోజనం లేదు, దానికి ఫలం పెద్దగా ఉండదు. కానీ స్వామి తానే చెప్పిస్తాడు మన చేత, అమ్మ మన చేత పలికిస్తుంది అని విశ్వసిస్తున్నాం. దాన్ని ఆరంభించవలసిందిగా పెద్దలని ఆహ్వానిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ సందర్భంలో మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ అన్ని శాఖల వారు పేరు పేరున మనం ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. కానీ వారందరి తరఫున కూడా మనకి ఇక్కడ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి ప్రియాంక గారు, అలాగే వారి శ్రీమాన్ మణిపాల్ గారు కూడా ఈ సేవలో పాల్గొని తరిస్తున్నారు. మేము మిథిలా ద్వారానికి వచ్చాం రామచంద్రమూర్తి ఈ కళ్యాణ వైభవం చేసుకోవడానికి. అమ్మవారు ముందుగా ప్రారంభిస్తే బాగుంటుందని వారికి వినతి. జై శ్రీరామ్. అందరూ ప్రశాంతంగా ఉండాలి, ఎవరు మాట్లాడకూడదు.
కళ్యాణానామవికలనిధిః కళ్యాణానామవికలనిధిః కాపి కారుణ్యసీమా నిత్యామోదా నిగమవచసాం మౌలిమందారమాల సంపద్దివ్యా మధువిజయినః సన్నిధత్తాం సదా మే సంపద్దివ్యా మధువిజయినః సన్నిధత్తాం సదా మే సైషా దేవి సకల భువన ప్రార్థనా కామధేనుః సైషా దేవి సకల భువన ప్రార్థనా కామధేనుః. భగవద్బంధువులారా, ఈ ఎదుర్కోలు ఉత్సవంలో ఈనాడు ఈ సంవత్సరం ఒక గొప్ప విశేషం ఏమిటి అంటే, ఈ ఉత్సవాన్ని నిర్వహించేటువంటి ప్రభుత్వ యంత్రాంగంతో పాటుగా ఒక యతీశ్వరులు కూడా ప్రత్యేకించి ఒక 9 రోజులుగా ఈ ఉత్సవంలో పాల్గొంటూ ఈ భద్రాద్రిలో జరిగేటువంటి వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఒక గొప్ప శోభను చేకూరుస్తూ ఉండడం అనేటువంటిది గొప్ప విశేషం. ఆధ్యాత్మిక రంగంలో యతీశ్వరులు ఉన్నతమైనటువంటి వారు. మనకు వర్ణాశ్రమ ధర్మాలు అని సనాతన ధర్మంలో ఉన్నాయి. వాటిల్లో ఆశ్రమాలలో ఉత్తమమైనటువంటి తురీయాశ్రమం అంటారు. అంటే ఉత్తమమైన దానికంటే గొప్పది లేదు అని. అటువంటి వాటిల్లో సన్యాసాశ్రమం గొప్పది. అందుకని యతులైనటువంటి వారు ఎక్కడ కనిపించినా వారికి మనం వెంటనే నమస్కారం చేయాలి అని సనాతన ధర్మం చెప్తున్నది. కాషాయ దండమాత్రేణ యతిః పూజ్యో న సంశయః అని. కనుక అటువంటి యతీశ్వరులు ఈ ఉత్సవాల్లో పాల్గొని, ముఖ్యంగా ఎదుర్కోలు ఉత్సవంలో కూడా వారు ఏం చేసి ఉండి ఇక్కడ మంగళాశాసనం చేయడం అనేటువంటిది ముఖ్యంగా మన వంటి భక్తులందరి యొక్క భాగ్యం. ముందుగా వారికి సాష్టాంగ ప్రణామాలు ఆచరిస్తూ, ఎందరో భక్తాగ్రేసరులు ఈరోజు భద్రాచలానికి రేపటి కళ్యాణం దర్శించడానికై కాలినడకన పాదయాత్రగా కొన్ని వేల మంది వచ్చారు. వారితో పాటు తాము ఒక సంవత్సరం పాటు రామనామం జపిస్తూ ఒలిచినటువంటి గోటి తలంబరాలను తలపైన పెట్టుకొని జంగారెడ్డిగూడెం ప్రాంతం నుండి నడిచి వచ్చి ఇక్కడ వాళ్ళందరూ రేపు కళ్యాణాన్ని వీక్షించడానికే ఈ ప్రాంతంలో ఉన్నారు. నిజంగా ఎలాంటి భక్తి రాముడి మీద వాళ్ళందరికీ ఉన్నదో అటువంటి భక్తులందరికీ కూడా ముందుగా తలవంచి నమస్కారం చేస్తూ, ఆ భక్తులందరికీ ముందుగా కావలసింది రామానుగ్రహం కాదు, సీతమ్మ వారి అనుగ్రహమే కావాలి. సీతమ్మ వారు ఎందుకు అనుగ్రహమూర్తి అంటే, నేను చెప్పిన మాట కాదు, వాల్మీకి మహర్షి చెప్తున్నాడు, రాముడి కంటే కూడా గొప్పది సీతమ్మ అని. అంతేకాదు, రాముడి దగ్గరికి వెళ్ళి నేను నీవాడని అంటేనే రక్షిస్తాడు ఆయన. సీతమ్మని హింసించిన వాళ్ళను కూడా ఆయన కరుణించింది ఆవిడ. సీతమ్మను హింసించినటువంటి రాక్షస స్త్రీలని కూడా
కంటికి రెప్పలా వాళ్ళకి ఎటువంటి బాధ కలగకుండా కాపాడినటువంటి ఆవిడ సీత గనక వాల్మీకి మహర్షి చెప్తారు సీతమ్మ వారి గురించి, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ. సీతమ్మ వారి దగ్గరికి వెళితే సీతమ్మ వారికి నమస్కరిస్తే చాలు, కాదు సీతమ్మ వారి సంబంధం ఎలా ఉన్నా సరే ఆవిడ కరుణిస్తుందిట. అది సీతమ్మ అంటే. ఇంతవరకు చెప్పి ఊరుకుంటాను, ఇంకా మాట్లాడుకోవడానికి చాలా ఉంది కనుక. అంటే సీతమ్మ గొప్పతనం ఇంతవరకు చాలు ఇప్పుడు ప్రస్తుతం. అంటే రాముడి గొప్పతనం అటువైపు వారు చెప్పాలి కనుక సీతమ్మ అనుగ్రహమే మనందరికీ కావాలి. ఎందుకంటే సీతమ్మ ఎవరు అని అంటే చెప్తారు, కురుమయి విమలం దృగంచలంతే కుశల నిదాన దయానిధే నమస్తే. చెప్తున్నారు వరదరాజ గురువు అనేటువంటి మహనీయులు చెప్తున్నారు, అమ్మా తల్లి కురుమయి విమలం దృగంచలంతే, ఓ తల్లి నీ యొక్క కటాక్షం అనేటువంటిది నా మీద పడే. ఎందుకు అంటే కుశల నిదాన, కుశలము అని అంటే శుభము అని అర్థం, మంగళములు అని అర్థం, సంపదలు అని అర్థం. వాటన్నిటికీ మూలం ఎవరు అంటే నిదానము అని అంటే కారణం, నిదానము అని అంటే కారణం. కుశల నిదాన, కుశలములకు కారణమైనటువంటి తల్లి నీకు నమస్కారం అన్నారు. ఎవరు? అమ్మవారు అన్నమాట. నిశిచర పరిపంథి నిత్యయుక్తే నిమికుల మంగళ దీపికే నమస్తే. నిమికుల మంగళ దీపికే. మా అమ్మవారు ఎవరంటే నిమి అనేటువంటి కులం. నిమి అనేటువంటి ఆయన ఒక రాజు ఉండేవాడు పూర్వం. ఆ నిమి అనేటువంటి కులంలో పుట్టినటువంటిది సీతమ్మ. నిమి కుల మంగళ దీపిక ఆవిడ. మంగళ దీపిక అంటే ఆ నిమి కులాన్ని ప్రకాశింపజేసేటువంటి మంగళ దీపం లాంటిది మా సీతమ్మ. అందుకని నీకు నమస్కారం అన్నారు. అటువంటి అమ్మవారి కటాక్షం ఎవరి మీద పడుతుందో వాళ్ళందరికీ సంపదలు వస్తాయి. ఎవరైనా కోరుకునే దేన్ని అంటే సంపదలనే కోరుకుంటారు కనుక ఆ సంపదల్ని సీతమ్మ వారే ఇస్తారు అని రామదాసు గారు కూడా సిరులు ఇడ సీత అన్నారు. సిరులు ఇడ అంటే డబ్బులు కావాలంటే సీతమ్మ వారు ఉంది అని. ఇంతమంది భక్తులు పాపం కాలినడకన ఇక్కడికి వచ్చారు అని అంటే సీతమ్మ వారి అనుగ్రహం వచ్చిందంటే వాళ్ళకి ఇంకా రాముడి అనుగ్రహంతో కూడా పనిలేదు కదా. అందుకని మా సీతమ్మ వారి అనుగ్రహం కోసమే ఇంతమంది భక్తులు ఇక్కడికి వచ్చున్నారు అని భావిస్తూ ముందుగా సీతమ్మ వారి గొప్పతనాన్ని ఇక్కడ ముందుగా తెలియపరచడం జరిగింది కనుక రాముడి గొప్పతనాన్ని అవతల వారు వాళ్ళు ప్రకటించుకోవలసినటువంటి అవసరం ఉంది. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీభద్రాచల దివ్యధామ నిరతం పద్మాసనస్థం ప్రభుం వామాంకాంకిత సీతయా విలసితం సౌమిత్రి సంసేవితం శంఖం చక్రశరాసనాభజశరాన్ సవ్యేతరోర్ధ్వక్రమాత్ బిభ్రచ్చారు చతుర్భుజం భవహరం వైకుంఠరామం భజే. అండజవాహ నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్ కొండల వంటి వైన వెసగూని నశింపకయున్ని సంతతాఖండల వైభవోన్నతులు కల్గకమానునే మోక్షలక్ష్మి కైదండజొసంగకున్నెతుద దాశరథీ కరుణాపయోనిధి. భద్రాచల రామచంద్ర మహాప్రభు స్వామివారి పద సన్నిధిలో పెద్దలందరికీ నమస్కారం చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వేలాదిగా ఇందాక స్వామివారు చెప్పినట్టుగా రామనామాన్ని స్మరిస్తూ రామనామంతో దీక్షగా ఆ ఒడ్లనన్నీ ఒలుస్తూ చక్కటి స్వామివారి కళ్యాణ అక్షతల కోసం వారు సంవత్సర దీక్షగా పాటిస్తూ కాలినడకతో భద్రాచలం వచ్చేసినటువంటి వారికే కాక ఈనాడు రామ కళ్యాణాన్ని సేవించడానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ముందుగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి మంగళాశాసనాలు అందజేస్తూ ఇందాకే స్వామివారు చెప్పారు వారంతా వచ్చారు, వారంతా మా అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు అని. కానీ వారంతా ఇన్నాళ్ళు చేస్తున్నది రామనామ స్మరణ చేస్తూ మా రామస్వామి స్మరిస్తూ స్వామివారి కోసమే ఇక్కడికి వచ్చారు. అయితే
సీతమ్మ వారికి అంత వైభవం కలగడానికి కూడా రాముడే కారణం. ఎందుకంటే స్వామి వారికి ఉన్న గొప్పతనం ఏంటంటే వారినే కాక వారిని ఆశ్రయించుకున్న వారికి మరింత గొప్పతనాన్ని కలిగించడమే రాముడి యొక్క గొప్పతనం. రాముడు ఎక్కడున్నా సరే తనకంటే కూడా ఇప్పుడు మనకి రామాయణంలో అందుకే వాల్మీకి మహర్షి సీతాయాశ్చరితం మహత్ అని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే రాముడు కూడా విని ఆనందించాలి. రాముడికి ఎప్పుడు ఆనందం కలుగుతుంది అంటే తనని ఆశ్రయించుకున్న వాళ్ళని గొప్పగా కీర్తించినప్పుడు రాముడికి ఆనందం కలుగుతుంది అని రామచంద్ర మహాప్రభువు వారి హృదయాన్ని బాగా ఎరిగినటువంటి వాల్మీకి మహర్షి సీతాయాశ్చరితం అని చెప్పి దానికి పేరు పెట్టాడు. ఇది రాముని యొక్క ప్రవర్తనే రామాయణం. అయినప్పటికీ అమ్మవారి గొప్పతనం చెప్తే రాముడికి కూడా ఆనందం కలుగుతుంది. అది రాముడి గొప్పతనం. అంటే కేవలం తనని గురించి కాక తనని ఆశ్రయించుకున్న వారందరి ఉన్నతిని నిత్యం కాంక్షించేటువంటి స్వామి మా రామచంద్ర స్వామి వారు. అందువల్ల మా రామచంద్ర స్వామి వారి నిత్యం స్మరిస్తూ ఉండేటువంటి అమ్మవారిని, అదేవిధంగా తద్వారా వారి పక్షాన చేరిన వారందరినీ కూడా, అంటే కేవలం భగవద్భక్తుడినే కాక వారిని ఆశ్రయించిన వారిని కూడా రక్షించేటువంటి గొప్పతనం మా రామచంద్ర మహాప్రభువు వారికి ఉంది. అందుకే రామదాసు గారు భండన భీముడు ఆర్త జన బాంధవుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరిగాడాండ డడాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటూ మా రామచంద్ర మహాప్రభు వారికి ఇలా తన ఆశ్రయించుకున్న వాళ్ళని రక్షించడంలో ఉండేటువంటి గొప్పతనం. రాముడితో సమానమైనటువంటి వాడే లేడు, ఇంకా అంతకంటే ఉన్నతుడు ఉంటాం అనేది ఇంకా కుదరదు కదా. అందువల్ల మా రామచంద్ర మహాప్రభు వారు సర్వోన్నతుడు అని చెప్పి తెలియజేస్తున్నాం. రామచంద్రుడు గొప్పవాడు అని చెప్పుకోవడం మంచిదే, కానీ అవతల వారు ఒక మాట, చిన్న మాట చెప్పారు ఆయన. అంటే సీతమ్మ వారికి కూడా రాముడి వల్లే గొప్పతనం వచ్చిందండి. ఇది ఎలా ఒప్పుకుంటాను చెప్పండి? సీతమ్మ వారికి రాముడి వల్ల గొప్పతనం ఎలా వస్తుంది? అది ప్రమాణం కాదు. ఏం చెప్పినా దానికి ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. కానీ ఆ ఆధారం చెప్తాను. అసలు రాముడికి సీతమ్మ వారి వల్లే గొప్పతనం వచ్చిందంటానికి నేను ఒక ఆధారం చెప్తాను. మీరు కూడా సీతమ్మ వారికి రాముడి వల్ల గొప్పతనం వచ్చిందనేటువంటి ఆధారం చెప్తే రాముడే గొప్పవాడని ఒప్పుకుంటాం. నేను చెప్తాను దానికి కారణం. సీతమ్మ వారి వల్ల రాముడికి గొప్పతనం వచ్చింది అని పరాశర భట్టరని ఒక మహనీయులు చెప్పారు. అపాంగా భూయాంసో యదుపరి పరం బ్రహ్మ తదభూత్ అమీయత్ర ద్విత్రాః సచ శతమఖాదిస్తదధరాత్. ఏ సీతమ్మ వారి యొక్క కటాక్షం అంటే కడగంటి చూపులు ఎవరి మీదైతే పడిందో, ఎక్కువగా పడిందో, ఆ ఎక్కువగా పడినటువంటి వాడు పరంబ్రహ్మ అయ్యాట. అంటే రాముణ్ణి మనం ఏమంటున్నాం అంటే పరంబ్రహ్మ అంటున్నాం. సత్యానందే చిదాత్మని అని అన్నాం. అంటే పరంబ్రహ్మ రాముడు. పరంబ్రహ్మ రాముడయ్యాడంటే రాముడి మీద సీతమ్మ చూపులు పడినందువల్ల ఆయన గొప్పవాడయ్యాడు. ఆ చూపుల్లో కొంచెం తగ్గితే వాళ్ళంతా కూడా శతమఖాదిస్తదధరాత్. అంటే ఇంద్రుడు, బ్రహ్మదేవుడు వీళ్ళందరి మీద కొంచెంగా అమ్మవారి చూపులు పడితే వాళ్ళంతా తరువాత అధికారులయ్యారట. అంటే అందరికంటే సుప్రీం అధికారి ఎవరంటే రాముడు. ఆ రాముడికి ఆ గొప్పతనం వచ్చిందంటే ఈవిడ చూపులు పడడం వల్ల. కనుక ఆయన గొప్పవాడయ్యాడు అని అంటే సీతమ్మ వారి వల్ల ఆయన గొప్పవాడయ్యాడు, కానీ సీతమ్మ వారు లేకపోతే ఆయన గొప్పవాడు కాదని అర్థం. మా స్వామి అనుగ్రహం ఉండబట్టే ఆ చూపుని అమ్మవారికి ప్రసాదించినదే రాముడు. మీరే చెప్పారు రాముడు సర్వోన్నతుడు అని చెప్తూ. అందరికీ ఆ శక్తిని ఇచ్చేటువంటి రాముడు నారాయణుడు. ఆయనలో ఉండే శక్తే అమ్మవారికి వచ్చింది తప్ప అమ్మవారు వేరే కాదు. అమ్మవారికి ఆ శక్తిని ఇచ్చినదే స్వామి. అందువల్ల రాముడే సర్వోన్నతుడు. రాముడు ఇక్ష్వాకు కులంలో ఆవిర్భవించినటువంటి రామావతారం కోసం భక్తులంతా కూడా ఆనాడు దేవతలంతా ప్రార్థిస్తే రావణ వధార్థిభి సహిదేవై రుదీర్ణస్య రావణస్య వధార్థిభి
యజ్ఞ విష్ణు సనాతనమయుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సాక్షాత్తుగా, అంటే స్వామి గుండే గొప్పతనం, వారిని ఎవరు అర్థిస్తే పెద్దలు ఏది చెప్తే ఆ పని చేస్తూ ఉండటం. తను సర్వోన్నతుడు అయినప్పటికీ దేవతలంతా కూడా ఈ రావణుడి వధ కోసం ఇబ్బంది పడుతున్నామని చెప్పి స్వామిని ప్రార్థన చేస్తే వారందరినీ అనుగ్రహించడం కోసం, అంటే వారు కేవలం రావణ్ణి చంపు అని కోరలా, రావణ్ణి చంపడం కోసం మానవుడిగా జన్మించు అని చెప్పి స్వామివారిని ప్రార్థించడం వల్ల సనాతనుడైనటువంటి శ్రీమన్నారాయణుడు గర్భవాసాన్ని కూడా అనుభవించి, అంటే తను ఉన్నటువంటి గొప్ప స్థానం నుండి అవతారం అంటేనే దిగటం. భగవంతుడు పరమపదంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు తన కుమారుడు అయినటువంటి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాన్ని కాపాడటం, అంతేకాక దేవతలంతా తనని అభ్యర్థించడం వల్ల వారి కోసం కష్టపడుతూ తను గర్భవాసాన్ని కూడా అంత కష్టపడుతూ స్వామివారు ఆ రామావతారంలో ఆవిర్భవించారు. అలా ఆవిర్భవించినటువంటి స్వామికి అద్భుతమైనటువంటి గుణాలు, అంతేకాక వారు ఆవిర్భవించడం కూడా ఇక్ష్వాకు వంశంలో ఆవిర్భవించారు. ఆనాడు సరే దేవతలంతా కోరారు నువ్వు మనిషి రూపంలో రావాలి అని, స్వామి కూడా సంకల్పం చేశాడు. మర్త్యావతారస్తు ఇహ మర్త్య శిక్షణం, అంటే మనిషిని మనిషిగా ఉంచడం కోసం వారికి శిక్షణ ఇవ్వాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో స్వామివారు మానవ రూపంలో రాముడిగా ఆవిర్భవించారు. అలా వచ్చినటువంటి స్వామి ఆనాడు అనేక రాజ్యాలు ఉన్నప్పటికీ ఇక్ష్వాకు వంశం, అంటే సాక్షాత్తుగా వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు, ఈ రఘువంశరాజులందరిలో పూర్వీకుడు ఆయన. ఆ ఇక్ష్వాకు వల్లే ఇక్ష్వాకుకుల సంభూతుడు, ఇక్ష్వాకుకుల తిలక అని చెప్పి రామదాసు గారు కూడా కీర్తిస్తారు. వారికి ఉన్న గొప్పతనం ఏంటంటే వారు శ్రీమన్నారాయణుడి గురించి అనేక సంవత్సరాలు తపస్సు చేసి సాక్షాత్తుగా ఆ స్వామిని అర్చామూర్తిగా పొందారు. నాటి నుండి వారి వంశం అంతా కూడా ఆ స్వామి వారిని శ్రీరంగనాథుణ్ణి అర్చిస్తూ ఆ విధంగా వస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప వంశం. ఆ వంశంలో రాముడు ఆవిర్భవించాడు. అందుకే అక్కడ మనకి పారమేశ్వర సంహిత అనేటువంటి సంహితలో ఆ ఇక్ష్వాకు చేసినటువంటి ఆరాధన, తద్వారా స్వామివారు ఆవిర్భవించినటువంటి తీరు, ఆ వంశంలో రాముడు జన్మించడానికి గల కారణం అంతా కూడా అద్భుతంగా వివరింపబడింది. అందువల్ల స్వామి అంటే భక్తులు దేవతలైనటువంటి వారంతా కూడా కోరితే దానికోసం వారి కోరికని నెరవేర్చడం కోసం, అదేవిధంగా లోకంలో ఉండేటువంటి సకల జనులని కూడా తీర్చిదిద్దడం కోసం, రాముడి రాకకై వేచి చూస్తున్నటువంటి మహర్షులందరినీ అనుగ్రహించడం కోసం అద్భుతమైన రీతిలో ఆయన రాముడిగా ఆవిర్భవించాడు. ఇది మా స్వామివారి వైభవం. రాముణ్ణి దేవతలంతా ప్రార్థించారు, రాముణ్ణి కాదు మహావిష్ణువుని. మహావిష్ణువుని దేవతలంతా నువ్వు రాముడిగా పుట్టు అని కోరారు, ఋషులు కోరారు. అప్పుడు ఆయన వాళ్ళందరి కోరికను అనుసరించి దశరథ మహారాజుని తండ్రిగా భావిస్తూ ఆయనకి పుట్టాడు. దశరథ మహారాజు పుట్టాడు, దశరథ మహారాజుకి రాముడు పుట్టాడు. దశరథుడు ఆయన తండ్రికి పుట్టాడు, ఆయన తండ్రికి పుట్టాడు. వీళ్ళందరూ పుడుతూనే వస్తున్నారు. వాళ్ళందరూ మనం ఎలాగ పుట్టామో అలాగే పుట్టారు, రాముడు కూడా అలాగే పుట్టాడు. కానీ సీతమ్మ మాత్రం ఎవ్వరు కోరల, ఏ దేవత నువ్వు అవతరించు అని కోరల. కానీ ఆమె పుట్టలే, సీతమ్మ పుట్టలే. ఎందుకోనంటే ఆవిడకి అయోనిజ అని పేరు కదా, సీతమ్మ అయోనిజ. ఆమె ఎక్కడా పుట్టలేదు, కానీ వైకుంఠం నుంచి అలాగే వచ్చేసింది. తమాషా ఏంటంటే ఆవిడ ఒక్కటే కాదు, ఆమె తండ్రి పుట్టలే, ఆయన తండ్రికి అలా ఎవరు పుట్టలే. పుట్టకుండానే వాళ్ళంతా అయోనిజులుగానే వచ్చారు. అలా అయోనిజులైనటువంటి కులాన్నే ఒక వంశంగా తీసుకొని వచ్చినటువంటిది సీతమ్మ. ఎలాగంటే నిమి అనేటువంటి ఒక రాజు, ఆ రాజు ఏదో శాపవశాత్తు తన దేహాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత ఆయన ఆత్మ అలా సంచరిస్తూ ఉంటే అప్పుడు గౌతముడు అనేటువంటి ఆయన ఆ నిమి చేత, అలా ఆత్మగా ఉన్నటువంటి ఆ నిమి చేత యజ్ఞాన్ని పూర్తి చేయించి నీకేం వరం కావాలని కోరుకోమన్నాడు. ఇప్పుడు ఆ నిమి అన్నాడు, నేను అందరి కళ్ళ మీద ఉండాలి అన్నాడు.
అందరి కళ్ళల్లో నువ్వు అలాగ గాలిలాగా ఉంటావు అని వరం ఇచ్చేశాడు. అందుకనే మనకి బాగా అలిసిపోతే కళ్ళు ఇలా మూతపడతాయి కదా, అది నిమి అన్నమాట. అందుకనే నిమేషము అని పేరు. మనకి కళ్ళు ఆర్పుతున్నాము అని అంటే అర్థం ఆ నిమి అనేటువంటి వాడు మన కళ్ళ మీద ఉండి మనల్ని కళ్ళు ఆర్పేట్టుగా చేస్తున్నాడు అనమాట. అందరి కళ్ళల్లోనూ ఉండిపోతున్నాడు ఆయన. అయితే ఆయన దేహం మాత్రం ఉందే, దేహం విడిచిపెట్టాడు. ఆ దేహాన్ని కొంతమంది బాగా మధించారట, అంటే చిలికారు. దాంట్లో నుంచి ఒక ఆయన పుట్టాడు. అలా అంటే పుట్టుక అంటే ఎట్లాగా, మామూలుగా స్త్రీ పురుషుల యొక్క కలయిక వల్ల వచ్చినటువంటి పుట్టుకైతే పుట్టుకంటాం, కానీ అలా కాకుండా వ్యక్తమైనటువంటి ఏ దేహమైనా అయోనిజత్వం అంటాం. కనుక ఈ విదేహ వంశంలో, సీతమ్మ వారి వంశంలో పుట్టిన వాళ్ళందరూ ఎవ్వరికీ ఈ విధమైనటువంటి అయోనిజులుగానే ఉన్నారు వాళ్ళంతా. అంటే అలాంటి వంశాన్ని ఎంచుకొని తాను వచ్చింది. వచ్చింది నిమి మాత్రమే అలా వచ్చాడండి. జనకుడు మామూలుగా పుట్టినటువంటి వాడు లేదు లేదు లేదు, అదంతా లేదు చెప్పింది, మీరు మార్చేస్తున్నారు. అంటే ఆ వంశంలో మొట్టమొదటి వాడు ఎలా వచ్చాడో చూడాలి మనం. అందుకనే విదేహ అనేటువంటి పేరుని బట్టే చెప్పాలి. విదేహ ఆయన మాత్రం వచ్చాడండి. అది అందుకని జనకుడు అలా రాలా, అలా ఒప్పుకోవాలి. జనకుడు అలా రాలా, ఆ గొప్పతనాన్ని ఒప్పుకోవాలి మీరు. కనుక అలాంటి వంశంలో పుట్టినటువంటిది మా సీతమ్మ. కనుక ఆవిడ వంశమంతా కూడా అయోనిజ వంశమే. ఆవిడ కూడా అయోనిజురాలు. ఎవరు ప్రార్థించలేదు, ప్రార్థించకుండానే దయతో వచ్చింది. విష్ణుమూర్తి పుడుతున్నాడు అని తెలుసుకుంటూ ముందే అదే మా రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేక వచ్చేస్తుంది అనపాయిన. మా స్వామిని వదిలిపెట్టి క్షణమాత్రం కూడా ఉండలేదా? కాదు, రాముడే ఆమెను విడిచిపెట్టి ఉండలేక వచ్చేసాడేమో చూడండి. ముందు ఆవిడే వచ్చింది కనుక ఆవిడ్ని చూసి వచ్చేసాడు ఆయన. సరే, అది గొప్పతనం. అంటే సీతమ్మ వారి గొప్పతనం ఏమిటంటే అయోనిజగా ఉండేటువంటి ఒక గొప్ప వంశంలో పుట్టినటువంటి ఒక గొప్పతనం తనకు ఉన్నది. అందుకనే ఆవిడకి వైదేహి అని పేరు. ఎప్పుడు చెప్పినా అందుకని ఇలా చూసినా కానీ సీతమ్మ వల్లే రాముడికి గొప్పతనం వచ్చింది అని కన్క్లూషన్ చేస్తున్నాను. మీరు మార్చేసుకుంటున్నారు మా స్వామి వైభవాన్ని. ఎందుకంటే అమ్మవారికి అంత రావడానికి కారణం నిత్యం రామనామ స్మరణ చేస్తూ ఉండటమే. అందుకే అంటారు, రా శబ్దోచ్చార మాత్రేణ ముఖాన్ నిర్యాంతి పాతకాహ పునః ప్రవేశ భీత్యాచ మకారస్తు కవాటవతు అని. రా అనేటువంటి శబ్దాన్ని మనం ఉచ్చరించగానే నోరు మొత్తం తెరవలసి వస్తుందట, రా అని. మళ్ళీ మా అంటే ఆ పెదవులు రెండు మూస్తే తప్ప మా అనేటువంటి అక్షరాన్ని పలకలేం. ఇలా మళ్ళీ పాతకాలన్నీ కూడా మన లోపలికి వెళ్లకుండా ఈ మా కవాటమై అడ్డుకుంటుంది అని చెప్తారు రామ ఉపనిషత్తులో. దీన్ని రామదాసు గారు కూడా రా కలుషంబులెల్ల బజలం బడ ద్రోచిన మా కవాటమై ఢీకొని ప్రోచు నిక్కమని ధీయుతులెన్న తదీయ వర్ణముల్ గైకొని భక్తిచే నుడువగానరుగాక విపత్పరంపరల్ దాగునునే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిధి అంటూ అద్భుతంగా ఆ రామనామ వైభవాన్ని కీర్తిస్తారు రామదాసు గారు. అంతేకాక రామ అంటే చాలట దారుణ పాతకాబ్ధికి సదా బడబాగ్ని. ఈనాడు ఎవరో కొంతమంది రాముడు ఆ హత్య చేశాడండి, ఈ హత్య చేశాడండి అంటూ రకరకాల పాతకాలు స్వామికి అంటగట్టడానికి చూస్తున్నారు. ఇదంతా చాలా తప్పిది. స్వామివారు కాదు, స్వామివారి నామాన్ని ఉచ్చరిస్తే చాలు. దారుణ పాతకాబ్ధికి సదా బడబాగ్ని అంటే ఈ పాతకాలు పంచమహాపాతకాలు అనేటువంటి ఒక సముద్రం, దానికి బడబాగ్ని అంటే సముద్రంలో పుట్టేటువంటి అగ్నికి బడబాగ్ని అని పేరు. అది సముద్రంలో ఉండేటువంటి నీటినంతా కూడా ఇంకింపజేస్తుందట. దారుణ పాతకాబ్ధికి సదా బడబాగ్ని భవా కులార్తి విస్తార దవానలార్చికి సుధారస వృష్టి. అంతేకాకుండా ఈ జన్మ పరంపరలతో సాగుతూ కలతచే ఆర్తి పొందిన వారికి మానసిక తాపం అనే అడవిని కాల్చేటువంటి ఒక గొప్ప దవాగ్నికి సుధారస వృష్టి అంటే ఒక ఈ పరంపరలు సంసార సాగరంలో వీళ్ళు ఉంటూ ఉండేదానికంతా కూడా ఈ సుధారస వృష్టి, ఆ వృష్టి చేత అడవిలో పుట్టేటువంటి ఈ దావాగ్నిని సహింపజేస్తుంది ఈ రామనామం. అంతేకాకుండా దారుణ పాతకాబ్ధికి సడాబడబాగ్ని
భవాకులార్తి విస్తార దవానలార్చికి సుధారస వృష్టి దురంత దుర్మతాచార భయంకరాట వికిచండ కఠోర కుఠార తార నీ తారకనామమెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధి అంటూ ఈ దురంత దుర్మతాచారాలు అనేటువంటి ఒక అడవిని తెగ నరికేటువంటి ఒక గొప్ప పదునైన అంచు కలిగినటువంటి గొప్ప ఆయుధంగా రామనామాన్ని అద్భుతంగా కీర్తిస్తారు. అటువంటి గొప్ప నామం మా రామచంద్రుడి నామం. రామ అంటే చాలు 2 అక్షరాల నామంతో మన యొక్క ఈ సంసార బాధలే కాక అన్ని సమస్తమైన బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే పరమశివుడు కూడా నిత్యం ఆ రామనామాన్ని స్మరిస్తూ ఉంటాడు అని. అంతేకాక విష్ణు సహస్రనామాలన్నిటికీ కూడా అర్థం పార్వతీదేవి కేనోపాజైన లఘున విష్ణోర్నామ సహస్రకం అని చెప్పి అమ్మవారు అడిగితే శ్రీరామ రామ రామ అని చెప్పమని చెప్పి అద్భుతమైన రీతిలో పరమశివుడు తను నిత్యం పారాయణ చేస్తూ ఉండేటువంటి ఆ రామనామాన్ని చేయమని చెప్పి పార్వతీదేవికి ఉపదేశిస్తాడు. అటువంటి అద్భుతమైన నామాన్ని జపిస్తూ ఉండేటువంటి వారు ఎవరైనా సరే ఆ భగవంతుడు అనుగ్రహాన్ని పొందుతారు. దానికి ఉదాహరణే మన సీతమ్మ వారు. రామ అంటే గొప్పతనం చెప్పారు, కానీ అసలు రా అనేటువంటి అక్షరం అంటే లక్ష్మీదేవి అని అంటారు. రా ఇది రేఫా లక్ష్మీ ఇత్యాహు అని. ముందుగా లక్ష్మి రా అంటే లక్ష్మీదేవికి పేరు. మా అన్నప్పుడు ఆయనతో వస్తాడు కనుక అప్పుడు కూడా మా అమ్మవారే ముందుంది. దాని ఆ ఉపనిషత్తు మాట చెప్తూ ఆ లక్ష్మీపతిం గతిం ధ్యాత్వ అంటూ ఆ లక్ష్మీపతే గతి అని వాళ్ళందరికీ లక్ష్మీపతి అని ముందు లక్ష్మిని చేర్చుకుంటే గానీ మీ పతికి విలువ లేదు. ఆయన ఆశ్రయించుకొని ఉండేదాం. ఇప్పుడు పతికి లక్ష్మి మా రామనామం అంత వైభవం ఉంటే తప్ప పతికి విలువ లేదు. అమ్మవారి నామ వైభవాన్ని చెప్పండి. నామవైభవం అంటే లక్ష్మి అనేదే పేరు, ఆ పేరులోనే నామవైభవం. రా అంటే రామాలో ఉండేటువంటి రకారమే ఆవిడైనప్పుడు ఆ రామనామానికి వైభవం ఈవిడ ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు కదా. వైభవం ఆ నామానికే గొప్పతనం ఉంది, అది మేము ఒప్పుకుంటాం. కానీ దాంట్లో కూడా ఈవిడ ముందున్నందువల్లనే ఆ నామానికి గొప్పతనం ఉంది అని మీకు గుర్తు చేస్తున్నాం. కనుక అది కూడా రా అనేటువంటిది లక్ష్మీదేవి నామం అని చెప్పడం ఉద్దేశం మనకి. సరే, ఇప్పుడు ఈ పేర్ల గొడవ ఎందుకు మనకి? ఎందుకంటే పేర్లే మనకు గొడవలుగా ఉన్నాయి. భద్రాచలంలో ఎప్పుడు చూసినా ఏదో ఒక పేరు గొడవ, ఆ పేరు మీద గొడవ, ఇంకో దారి మీద గొడవ. ఈ గొడవలన్నీ పక్కన పెట్టేస్తే మొత్తం మీద మా అమ్మకు ఉండేటువంటి గొప్పతనం చెప్పాలి కనుక మీ దగ్గర ముందుగా చెప్తున్నాం. కులం గొప్పది అని ముందు చెప్పాం, మంచి వంశంలో పుట్టింది అని. ఇక్కడ అందం గురించి చెప్పాలి కదా. ముఖ్యంగా కన్యావరయతే రూపం అన్నారు. అంటే అందం, ఆ పెళ్లి చేయాలి అని అంటే వధూవరులిద్దరికీ అందం ఉండాలి, ఇద్దరికి సమానమైనటువంటి అందం ఉండాలి. కానీ నాకు తెలిసి అమ్మవారికి ఉన్నంత అందం ఆయన దగ్గర ఉంది అని అనుకోలేను నేను. ఎందుకంటే అమ్మవారి పేరులోనే ముందు హిరణ్యవర్ణ అన్నారు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అంటే మొత్తం బంగారు వంటి రూపం ఆవిడది. 16 వన్నెలతో బంగారు ప్రతిమా చదరని వేదముల చిగురు బోడి చెప్తున్నారు అన్నమాచార్యుల వారు. 16 వన్నెలతో బంగారు ప్రతిమ, 16 కళలు కలిగినటువంటి ఒక బంగారం లాంటి అమ్మవారు హిరణ్యవర్ణ అని చెప్తున్నారు. అంతేకాదు చెదరని వేదముల అంటే వేదానికి కలత అనేటువంటిది ఉండదు. అంటే ఆవిడకి పేరు వేదవల్లి, వేదవతి అని కూడా ఆవిడకి పేరుంది. సీతమ్మ వారికి వేదవతి అని పేరు. సాహిశ్రీ రమృత సతాం అన్నారు. అంటే లక్ష్మీదేవికి వేదమని పేరున్నది, లక్ష్మీదేవి స్వరూపమే సీతమ్మ. కనుక ఆవిడ వేదంలాగా స్వచ్ఛమైనటువంటిది అని అన్నారు. కనుక ఇలాంటి గొప్పతనం ఉన్నది ఆవిడకి, అందం ఉన్నది. ఇలాంటి గొప్పతనం ఆయనకు ఉందా లేదా కావాలి మనకి. ఆ వేదం ద్వారా తెలుసుకునేటువంటి వేదవేద్యుడు మా స్వామి. అంతేకాక ఈ అమ్మవారు హిరణ్యవర్ణంతో ఉందన్నారు. హిరణ్యవర్ణంతో అమ్మవారు అద్భుతంగా ఉండటం, ఆ హిరణ్యవర్ణం కూడా ఒక నీల మేఘం మీద ఒక మెరుపు ఉంటే అప్పుడు దానికి అందం. మా స్వామి ఒక నీల మేఘశ్యాముడు, నల్లనివాడు, పద్మనయనంబులవాడు, మహాశుగంబులన్ విల్లును దాల్చువాడు, కడు విప్పగు వక్షమువాడు, మేలుపై జల్లెడువాడు, నిక్కిన భుజంబులవాడు, యశంబులు దిక్కులం జల్లెడువాడునైన రఘుసత్తముడిచ్చుతో మాకభీష్టములు అంటూ
పోతన వారు చాలా అద్భుతంగా స్వామి వారిని కీర్తిస్తారు. అంతేకాకుండా వాల్మీకి మహర్షి చంద్రకాంతాననం రామం అతీవ ప్రియ దర్శనం రూపౌదార్య గుణై పుంసాం దృష్టి చిత్త అపహారిణం అంటూ కీర్తిస్తారు. చంద్రకాంతాననం రామం, చంద్రుడిని చూస్తే ఏదో కొంతసేపు చూశాక ఇంకా చాలే అనిపించచ్చట, కానీ రాముణ్ణి చూస్తూ ఉండేటువంటి వాళ్ళు అలా చూస్తూనే ఉండిపోతారట. చంద్రకాంతాననం రామం అతీవ ప్రియ దర్శనం. అతీవ ప్రియ దర్శనుడు ఎలా రూపం అంటే కేవలం రూపం మాత్రమే కాదు, గుణం కూడా చాలా గొప్పది. రూపౌదార్య గుణై పుంసాం దృష్టి చిత్త అపహారిణం. అంటే ఆయన రూపం అద్భుతమైనటువంటి రూపం, విశాలమైనటువంటి వక్షస్థలం కలిగిన వాడు, 96 అంగుళాల ఎత్తు కలిగినటువంటి వాడు, అద్భుతమైనటువంటి భుజబల పరాక్రమం కలిగినటువంటి వాడు. ఆంజనేయ స్వామి వారు కూడా ఆ రాముడిని చూడగానే అద్భుతమైన వారి భుజ కీర్తిని కీర్తిస్తారు. అటువంటి అద్భుతమైన భుజబలం కలిగినటువంటి వాడు, గుణాలు అద్భుతమైనటువంటి గుణాలు కూడా కలిగినటువంటి వాడు. అందువల్ల చూసేటువంటి వాళ్ళ కేవలం దృష్టి మాత్రమే కాక వాళ్ళ మనస్సును కూడా లాగేస్తాడు. అందువల్లే సీతా స్వయంవరం అవుతూ ఉండే సమయంలో స్వామివారు ఆ వింటిని శివధనస్సును ఎక్కుపెట్టడం కోసం, ఆ వింటి నారి సంధించడం కోసం ఇలా లాగేట. ఆ లాగే సమయంలోనే ఆ వింటి నారిని నాగేట. అదే సమయంలో సీతా మనోభిద్రుతం అంటూ భోజరాజు అద్భుతంగా కీర్తిస్తాడు. వింటి నారినే కాక దాంతోపాటు సీతమ్మ వారి మనస్సుని కూడా లాగేశాట రాముడు. అలా సీతమ్మ వారినే కాదు, వారిని చూసినటువంటి ఋషులు, సర్వసంగ పరిత్యాగులైనటువంటి వారు కూడా రాముణ్ణి చూసేసరికి రాముని యొక్క అందానికి మైమరిచిపోయారట. అందుకే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటూ స్వామిని కీర్తిస్తారు. కేవలం మనుషులు కాదు, ఋషులు కాదు, జంతువులు కూడా. రాముడు ఇలా అరణ్యానికి వెళ్తుంటే ఆవులు అవన్నీ చాలా బాధపడ్డాయట, ఏనుగులు బాధపడ్డాయట. ఇవన్నీ కూడా స్వామిని చూస్తూ ఉండి ఆ స్వామి యొక్క సౌందర్యానికి. అంతేకాక రావణాసురుడు రాముడితో యుద్ధం చేయడానికి యుద్ధరంగంలో ఉన్నటువంటి రావణాసురుడు కూడా రాముడు బాణాలని సంధిస్తుంటే ఆ యుద్ధ పరాక్రమాన్ని చూసి మైమరిచిపోయి అసలు ఆయుధం పట్టుకున్నాడో లేదో కూడా తెలవట్ల, అలా పట్టుకొని ఉన్నాడు. రాముణ్ణి చూస్తూ అలా మోహపోయి ఉన్నట. అటువంటి గొప్ప సౌందర్యం మా రామచంద్ర మహాప్రభు వారిది. అందం గురించి చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ సరే, అందంతో పాటు మంచి గుణాలు ఉండాలి కదా రాముడి దగ్గర. తమాషాగా రాముడు మంచివాడో కాదో తెలియదు, కానీ ఆయన గురించి ఒక విషయం చెప్తున్నారు ఒక కవి గారు. చెప్తున్నారు, అది విన్న తర్వాత మీరు చెప్తురు. కానీ అంటే రాముడు దగ్గర కూడా చాలా గొప్పవాడని చెప్తే విన్నాం. అంటే రాముడు ఒక సందర్భంలో సీతను తొంగి తొంగి చూశాట. ఇదెక్కడ బాధ అండి అంటే చెప్తున్నారు దానికి. ఏంటంటే ఒక సందర్భంలో సీతమ్మ వారు అలా చెట్లో నుంచి పూలు కోస్తోంది. పూలు కోస్తుంటే సీతమ్మ వారి కొంగు జారుతోంది, నడుములో ఉండేటువంటి తన చీర కొంచెంగా జారుతోంది. సంరంభస్ఖలితోత్తరీయమవనిన్యస్తాగ్రపాదం భుజా ఉద్యమ్య శ్లథనీవి పుష్ప నిచయం సంగృహ్ణతీం జానకీం. తను పైన కప్పుకున్నటువంటి చీర కొంగు ఇలా జారుతోంది, నడుముకుండేటువంటి చీర కొంచెం జారుతూ ఉండగా అలాగ పైకి 2 చేతులు ఎత్తి అందనటువంటి పూలు కోస్తూ ఉందిట సీతమ్మ. కోస్తూ ఉంటే పశ్యన్ పంచవటీవనే ముహురపి ప్రచ్ఛన్నయే వాంతికే. సీతమ్మకి తెలియకుండా రాముడు దాక్కొని సీతమ్మని దొంగ చూపులు చూస్తున్నట్ట. పశ్యన్ పంచవటీవనే ముహురపి, పైగా అది ఎక్కడ? భద్రాచలానికి దగ్గర పర్ణశాలలో పంచవటీవనే అన్నారు. అంటే పర్ణశాలలో వాళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు సీతమ్మ వారు అక్కడ చెట్లు పూలు కోస్తూ ఉంటే సీతకి తెలియకుండా దొంగచాటుగా ఆయన ప్రచ్ఛన్నయేవాంతికే హస్తోపాత్త ధనుష్యర స్ఫురతు మే చిత్తే రఘుగ్రామణీ. అలాగా తొంగి తొంగి చూస్తున్నాడు అన్నారు. అంటే అలా చూడొచ్చా? ఏంటండి బాబు,
తన భార్యని అప్పటికి మీరే చెప్తున్నారు కదా, ఇప్పుడు తన వివాహం అయిపోయింది, పర్ణశాల దాకా వచ్చారు అంటే దండకారణ్యం అంతా 12 ఏళ్ళు అంతకుముందు రాజ్యంలో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ వనవాసం చేస్తూ వచ్చారు. తన భార్యను తను చూస్తే తప్పేంటి? మా రాముడు అంటే మా చట్టం ప్రకారం తప్పు, ఎప్పుడు కాదు, చట్టం ప్రకారం తెలియకుండా చూడకూడదు, అనుమతి లేకుండా చూడకూడదు. సరే, ఇది ఊర్నే అంటే సీతమ్మ అందం గురించి చెప్పడం కోసం చెప్పాను. అంటే మీరు చాలా అందగాడు వాళ్ళు ఋషులు మోహించారు, వాళ్ళు మోహించారు, వీళ్ళు మోహించారని చెప్తుంటే అంటే ఆయన మోహించాడు ఈమెని అని చెప్పడం కోసం తన భర్త తన భార్యను చూడటంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. అంటే ఋషులు మోహించడం గొప్ప ఆశ్చర్యం. ఎందుకంటే వాళ్ళు సంసార బాధలన్నింటినీ కూడా వదిలిపెట్టి హాయిగా ఎక్కడో ఉండి తపస్సు చేసుకుందాం అనుకునేటువంటి మహర్షులే మోహించడం, అందులో పురుషులే మోహించడం, పురుషులలో కూడా ఈ సంసార బాధల నుండి దూరంగా ఉండి అటువంటి వారు మోహించడం. వీళ్ళే కాదు, అసలు సాక్షాత్తుగా పరమశివుడే నిత్యం ఆయన్ని స్మరిస్తూ ఉంటాడు. ఆయన అందాన్ని స్మరిస్తూ, ఆయన రూపాన్ని స్మరిస్తూ, ఆయన గుణాన్ని స్మరిస్తూ, ఆయన నామాన్నే స్మరిస్తూ ఉంటాడు. ఆ విధంగా మా స్వామి వైభవం నిరతిశయం. ఇప్పుడు రాముడి గుణాల్లో నాకెందుకు కొంచెం అనుమానం ఉంది. రాముడి కంటే గుణాలు సీతమ్మలోనే గొప్పవి ఉన్నాయని. సరే, అన్ని గుణాల కంటే దయాగుణం అనేటువంటిది చాలా ప్రధానం. అసలు సీతమ్మ వారి గురించి చెప్తూ ఆవిడ కరుణామివ రూపిణీం అన్నారు. కరుణామివ రూపిణీం అంటే ఏమిటి అర్థం? ఒక దయ అనేటువంటిది ఒక రూపం ధరిస్తే అది సీతమ్మ అన్నమాట. సీతమ్మే దయ, అది ఇందాకే చెప్పుకున్నాం మనం. ఆవిడ దయ ఎలాంటిది అని అంటే, దేవతలు ప్రార్థిస్తే వచ్చినవాడు రాముడైతే ప్రార్థించకుండానే వచ్చింది సీతమ్మ. ఆవిడ దయ అలాంటిది కనుక ఆవిడని ఎవరు కోరకుండానే ఇచ్చేస్తుంది. ఇచ్చేస్తూ ఇంకా నీకు ఇవ్వలేకపోయానే అని అనుకుంటుంది అనమాట. మాతా దేవి త్వమసి భగవాన్ వాసుదేవ పితామే జాతస్సోహం జననీవయోరేకలక్ష్యం దయాయా. దాంట్లో దత్తో యుష్మత్ పరిజనతయా దేశికైరప్యతస్త్వం కింతే భూయ ప్రియమితి కిల స్మేరవక్త్రా విభాసి. నీకు అంత ఇచ్చేసావు, నువ్వు ఇచ్చేసి ఇంకా నీకేం కావాలి అని అనుకుంటుంది ఆవిడ. ఇంత ఏం కావాలో కోరినవన్నీ ఇచ్చేస్తుంది ఆవిడ. ఇచ్చేసి ఇంకా నీకు నేను ఇవ్వలేకపోయానే అని బాధపడుతూ ఉంటుంది. అది సీతమ్మ అంటే. అది ఆవిడ దయ గొప్పతనం. ఆవిడ దయ గురించి చెప్పాలంటే భద్రాచలం చెప్పుకుంటే చాలు. రాముణ్ణి రామదాసు గారు ఎంత ప్రార్థించినా కరగలేదు ఆయన. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే, నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి, జనకుని కూతుర జనని జానకమ్మ. నను బ్రో, ఇదొకటి. అసలు ఇంతకంటే రాముణ్ణి తిడుతూ, రామచంద్రులు నాపై చలము చేసినారు, సీతమ్మ చెప్పవమ్మా. దశరథాత్మజుడెంతో దయశాలియను కొంటి, ధర్మహీనుడేమోయమ్మా. దశరథాత్మజుడు గొప్ప దయశాలి అనుకున్నాను, కానీ ఆయన దగ్గర ఏ దయ లేదు, నువ్వు కొంచెం చెప్పమని సీతమ్మ వారిని అడిగాడు. కనుక సీతమ్మ వారే గొప్ప దయామూర్తి, ఆవిడే దయ, ఆవిడ చాలా గొప్పది. ఆ విషయం మీరు కీర్తన సగమే పాడారు. అందులో చివర చెప్తూ రామదాసు గారు, అయ్యా నేను ఈ నిందాస్తుతి నేను తిడుతున్నా, ఇలా నిందించాను, నన్ను క్షమించు అని కోరతాడు. అంతేగాక రామదాసు గారు ఒక గొప్ప శతకం, దాశరథి కరుణాపయోనిధి అంటూ పూర్తిగా వినండి. దుర్జనం ప్రథమం వందే సజ్జనం తదనంతరం అన్నారు. ఎవడైనా సరే ముందు చెడు చేస్తాడు అనుకుంటే వాడికి నమస్కారం పెట్టమన్నారు. అదే వాల్మీకిలానే మా రామదాసు గారి రాముడు ఎలా అంటే, సీతమ్మ వారికి పాపం ఎంత కీడు చేసినా ఆవిడేం మాట్లాడదు, కానీ రాముడు అలా కాదు, కోపం వస్తే శిక్షిస్తాడు.
అందుకని భయం అనమాట. అందుకని దుర్జనం ప్రథమం వంది. ముందు రాముని అంటే దుర్జనుడు అని చెప్పకూడదు, కానీ సీతమ్మ వారి కంటే దుర్జనత్వం రాముడి దగ్గర ఉంది. తప్పు మీరు చెప్పింది. అందుకే రామదాసు గారు అంటారు, విన్నపం ఆలకించు రఘువీరా నహి ప్రతిలోకమందు నాకన్నా దురాత్ముడు పరమ కారుణికోత్తమ. పరమ కారుణికే కాదు, పరమ కారుణికోత్తమ వేల్పులందు నీకన్నా మహాత్ముడు పతిత కల్మష దూరుడు లేడు నాకు విద్వన్నుత నీవే నాకు గతి దాశరథి కరుణాపజోనిధి అంటూ అద్భుతంగా పరమ కారుణికోత్తముడనే కాక అసలు వారు శతకం, రామదాసు గారు ఒక గొప్ప శతకం తెలుగు ఆంధ్ర సాహిత్యంలో అద్భుతమైనటువంటిదిగా కీర్తించబడే శతకాల్లో దాశరథి శతకం అగ్రస్థానంలో ఉంటుంది. అటువంటి ఒక శతకం పేరే ఆయన దాశరథి కరుణాపయోనిధి, అంటే స్వామిని దయాసముద్రుడుగా కీర్తించాడు ఆయన. అటువంటి గొప్ప దయాసముద్రుడు రామచంద్రుడు. ఇందాక మీరు చెప్తూ అన్నారు, దానికే చెప్తున్నా. ఇక్కడ స్వామివారు అరణ్యవాసానికి వచ్చారు. అరణ్యవాసంలో వస్తూ శరభంగ మహర్షి దర్శనం అయిన పిదప స్వామివారు ఇంకా ముందుకు సాగబోయేటువంటి సమయంలో ఋషులంతా వచ్చి, హే రాజన్, ఇక్కడ ఈ దండకారణ్య ప్రాంతం అంతా ఉంది, ఇక్కడ అనేక మంది రాక్షసులు ఉన్నారు, వీళ్ళంతా మమ్మల్ని చాలా బాధిస్తున్నారు, మేమేమో తపస్సే జీవనంగా భావిస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళం, మమ్మల్ని రక్షించవలసింది అని చెప్పి స్వామిని ప్రార్థించారు వాళ్ళంతా. ఇప్పుడు ప్రార్థిస్తే స్వామివారు రామచంద్ర మహాప్రభు వారు వెంటనే, ఆయన ఎంత వినయవంతుడో, ఆయన ఎంత విద్యావంతుడో అంతకి రెట్టింపు వినయవంతుడు ఆయన. ఆయనకు అప్పుడు రాజ్యం లేదు, కేవలం అడవిలో వనవాసానికి వచ్చినటువంటి వాడు. అయినప్పటికీ వాళ్ళు రాజన్నాన్ని సంబోధించినప్పటికీ వెంటనే ఆయన నమస్కారం చేసి, మీరందరూ నాకు ఇలా ప్రార్థించడం కాదు, నన్ను ఆదేశించండి అని చెప్తూ ఈ రాక్షసులందరినీ వధిస్తాను అని చెప్తాడు రాముడు. ఆ చెప్పిన సందర్భంలో సీతమ్మ వారు వెంటనే వచ్చి, రామ ఎందుకు వచ్చింది మనకి? 3 కారణాలతో మామూలుగా వైవిధ్యం ఉంటుంది. ఒకటేమో అబద్ధం చెప్పడం, అది రాముడు చెప్పనివ్వండి కొద్దిగా, అడ్డు రావట్లా. నేను వధిస్తాను అని అంటే వధించొద్దు అని చెప్పింది, అది దయ. అది దయ, లేకపోతే వధిస్తానంటాం దయ. ఒకసారి ఆలోచించండి. అదే రాక్షసుల్ని వధించకపోతే ఎలాగా, ఋషుల్ని రక్షించద్దా అంటే సీతమ్మ వారు రాక్షసుల్ని కూడా కరుణిస్తుంది. అదే ప్రేమ. అక్కడ రామచంద్ర మహాప్రభు వారు పాపం స్వామివారు వారందరినీ చంపుతానంటే, అమ్మవారు నీకు ఎందుకు వచ్చింది ఇది, నువ్వేదో ఇక్కడ ఉన్నావు, వధించద్దని చెప్పలా, నువ్వు మళ్ళీ రాజ్యానికి వెళ్ళాక అప్పుడు వధించుకోవచ్చు అని చెప్పింది. మీరు మారుస్తున్నారు, మీరు మార్చేస్తున్నారు. 3 కారణాలు చెప్పింది అప్పుడు అమ్మవారు. చెప్తూ మామూలుగా అబద్ధం చెప్పడం, అదేవిధంగా ఇతరుల స్త్రీలపై వ్యామోహం వల్ల, మూడోది అకారణంగా ఇతరులని హింసించడం. ఈ రాక్షసులు నీకేం చేశారు అంటే పాపం ఋషులందరికీ హాని చేస్తున్నారు, లోకానికి హాని తలపెడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు దాదాపుగా తీవ్రవాదుల లాంటి వాళ్ళు లోకానికి హాని తలపెడుతూ హాయిగా వారి మానాన వారు తపస్సులు చేసుకుంటూ జీవనం సాగించేటువంటి మహర్షులందరినీ కూడా వాళ్ళ చిత్రహింసలు పెడుతూ, వాళ్ళని అనేక రకాలుగా హింసిస్తూ, వాళ్ళు తపశ్శక్తి చేత వారిని శాపం పెట్టి అణిచే శక్తి ఉన్నప్పటికీ కూడా వృధా చేసుకోవడం ఇష్టం లేక కేవలం మోక్షమే లక్ష్యంగా తపస్సు చేసేటువంటి మహర్షులంతా స్వామిని ప్రార్థిస్తే, రామ ఎందుకు వచ్చింది నీకు, హాయిగా అరణ్యానికి వెళ్ళిపోదాం, వీళ్ళందరినీ ఎందుకు అని చెప్పి ఆపుతుంది అమ్మవారు. కానీ స్వామివారు అప్పుడు అంటారు, అప్యహం జీవితం జహ్యాం త్వాంబాసీతే సలక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంశ్రుత్య బ్రాహ్మణేభ్యో విశేషత అంటూ సీతమ్మ వారితో నేను ఒక ప్రతిజ్ఞ చేశాను, సత్యప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞ నుంచి అవసరమై నాకేదన్నా హానైనా పర్వాలేదు, అవసరమైతే నిన్నైనా వదిలిపెడతా, లక్ష్మణస్వామినైనా వదిలిపెడతా, కానీ మహర్షులైనటువంటి బ్రాహ్మణోత్తములైనటువంటి ఎవరికి ఏ హాని తలపెట్టకుండా సాధువులుగా జీవిస్తూ ఆ హోమాలతో జీవిస్తూ ఉండేటువంటి ఆ మహర్షుల్ని రక్షించడం కోసం నేను ఇచ్చినటువంటి ప్రతిజ్ఞ. మా రాముడి గొప్పతనం అది. ఆయన సత్యప్రతిజ్ఞ ఆయన చేశాడంటే దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గను అని చెప్పినటువంటి గొప్పవాడు మా రామచంద్రుడు. మీరు గొప్పవాడు ఇవన్నీ మీరు చెప్పుకోవాల్సిందే, కానీ మేము కాదు, లోకమంతా చెప్పింది. మీరు ఇందాక మొదట్లో ఎవరైతే మహర్షి అమ్మవారి సీతాయాశ్చర్యం మహతని చెప్పారో ఆ మహర్షి అంతా చెప్తూ ఆ రామాయణం అంతా స్వామివారి వైభవాన్ని చెప్పాడు. అందుకే ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా, అంటే రాముడు ఎప్పుడో అవతరించాడు, వారికి ముందు ఎంతో మంది రాజులు అవతరించారు,
వారి తర్వాత ఎంతో మంది రాజులు అవతరించారు. కానీ ఈనాటికి ప్రజలంతా రామో రామో రామ ఇది ప్రజానాం అభవత్ కథ అంటూ ఈనాటికి కూడా రాముడే రాజుగా ఉండాలి, ఆ రామరాజ్యమే ఉండాలి అంటూ ప్రజలంతా కూడా కీర్తించేది ఆ రాముణ్ణే. అదే రామ వైభవం. ఒక మాట చెప్తాను, రాముడికి దయ ఉన్నది అని మీరు సంకలు గుద్దుకోవాలి తప్ప దయ సీత అనేటువంటిదే దయ అంటే. సీత దగ్గరే దయ ఉన్నది, సీత దయా స్వరూపం. ఇంకొక విషయం చెప్పాలి అని అంటే అమ్మవారు ఎప్పుడు ఆయన ఆశ్రయించుకునే ఉంటుంది. ఆయన్ని దయా వేరు చేయడానికి వీల్లేదు. సూర్యుణ్ణి సూర్య ప్రభని ఎలా అయితే వేరు చేయడానికి వీల్లేదో ఈ అమ్మవారు ఎప్పుడు వారిని ఆశ్రయించుకునే ఉంటుంది. కాబట్టి వినండి స్వామి, కలిపినప్పుడు అది ఇంకా కలవలేదు కదా, వారు ఎప్పుడు కలిసే ఉంటారు. ఇక్కడ ఏదో మనం వైభవం చెప్పడానికి ఇలా చేశాం కానీ వారు ఎప్పుడు కలిసే ఉంటారు. అందుకోసమని సీతమ్మే దయ కనుక రాముడి దయ అనేటువంటిది దయ కాదు. ఇంకొక విషయం చెప్తాను, దయ అని చెప్తే రాముణ్ణి కూడా సీతమ్మ వారిలాగా చీర కట్టించాలి. చీర కట్టిస్తేనే దయ ఉన్నట్టు. అంటే ఎవరైనా సరే అమ్మకి దయ ఉందంటామా, తండ్రికి దయ ఉందంటామా? ఒకసారి ఆలోచించండి. అమ్మ పక్షమా ఎవరైనా సరే, తండ్రి పక్షమా? ప్రపంచంలో అమ్మకు ఉండేటువంటి దయ తండ్రికి ఉంటుందా? ఉండదు కదా. ఒకవేళ దయ అనేటువంటిది రాముడికి చెప్పాలి అని అంటే రాముడికి కూడా చీర కట్టాలి. రాముడికి కూడా చీర కడితేనే దయ వస్తుంది, లేకపోతే దయ రాదు. ఆయన పంచ కట్టుకొని ధనుర్బాణాలు పట్టుకున్నంత వరకు దయ ఉన్నట్లు కాదు అని ఒక మహనీయులు చెప్తున్నారు. దళ దుత్పలదామ కోమలాంగి దశకంఠాయురపాయ కాలభంగి మనసే మమ రోచతేభిరూప కరుణా కాచిదుపాత్త బాణచాప. ఇక్కడ చెప్తున్నారు కవి గారు ఏమనంటే రాముణ్ణి అంతా కూడా ఒక స్త్రీలింగంగా మార్చేశారు, రాముడికి కూడా చీర కట్టేశారు. ఏమని? దళ దుత్పలదామ కోమలాంగి. రాముడు మంచి నల్ల కలువ వంటి నీలమైనటువంటి దేహం కలిగినటువంటి ఒక అమ్మాయి అయిపోయాడు ఆయన. దళ దుత్పలదామ కోమలాంగి, ఆయన ఒక ఆడ మనిషిలాగా అయిపోయాడు. దశకంఠాయురపాయ కాలభంగి, దశకంఠుడు అనేటువంటి రావణాసురుడి యొక్క ఆయువును ముగించేటువంటి యమధర్మరాజు యొక్క రూపాన్ని ధరించినటువంటి ఒక స్త్రీ అయిపోయాడు ఆయన. ఒక స్త్రీ దశకంఠాయురపాయ కాలభంగి అని. అంటే అలాగా ఆయన కూడా ఒక ఆడదైతే తప్ప, ఆయన కూడా ఒక మోహిని రూపాన్ని ధరిస్తే తప్ప అప్పుడు ఆయనకి దయ ఉంది అని చెప్పలేము అని పెద్దల యొక్క అభిప్రాయం. కనుక సీతమ్మ వారికి ఉండేంత దయ రాముడికి లేదు అనేటువంటి విషయాన్ని రామదాసు గారు కూడా చెప్పారు. ఇంకా మనం ఎక్కువసేపు వాదించుకుంటే బాగుండదు, ఎందుకంటే ఎలా చూసినా రాముడికి ముందు శ్రీ కలిపితేనే రాముడికి గొప్పతనం. శ్రీ లేనటువంటి రామ అనేటువంటి దానికి ఎటువంటి విలువ లేదు, అది శ్రీరామ అంటేనే విలువ దానికి. అందుకని ఎప్పుడు కూడా చెప్తున్నారు. అందుకని లేకపోతే ఆయనకి ఏం బ్రహ్మచారి రాముడికి ఎటువంటి గొప్పతనం లేదు. అదే వారిని ఆశ్రయించుకున్న వారిని రాముడికే గొప్ప, వారి భక్తులకి ఎంత గొప్పతనం కలిగిస్తే మా స్వామికి అంత ఇష్టం. అదే ఆయన దయ. ఎందువల్ల అంటే వారిని ఎంత వారి భక్తుల్ని ఎంత గొప్పగా చూస్తే వారికి అంత ఆనందం. కింద పడ్డా ఇది ఆంజనేయ స్వామి వారికి బాగా ఎరిగినవాడు ఆయన. కింద పడ్డా నాదే పై చేయి అనుకుంటే కాదనం కానీ ఎప్పుడు ఎదుపరి పరం బ్రహ్మ తదభూత్. కనుక ఆవిడ కటాక్షాలు ఉంటేనే ఆయన గొప్పవాడయ్యాడు. దాంట్లో గొప్ప ఇంకొచ్చి అది నేను చెప్పిన మాట కూడా కాదు, త్యాగరాజ స్వామి వారు అంటారు, శ్రీనాయక యశము నీకే కల్గ చేయలేదా, నీకు గొప్ప కీర్తి కలుగజేయడం కోసమని సీతమ్మ వారు ఇన్ని పనులు చేశారన్నారు. అంటే సీతమ్మ వారు అసలు అవతరించడం దగ్గర నుంచి ఆవిడ అవతార పరిసమాప్తి వరకు రాముడికి గొప్పతనం కలుగజేయడం కోసమే ఆవిడ అవతారం. కనుక సీతమ్మ గొప్పతనం అనేటువంటిది రాముడికి ఎప్పటికీ రాదు. సీతమ్మతో కలిస్తేనే ఆయన గొప్పతనం వస్తుంది. మా జానకి చెట్టపట్టగా మహారాజు వైతివి. ఆయన మహారాజు అయ్యి ఈరోజు ఇంతమంది చేత పూజలు అందుకుంటున్నాడంటే మా జానకి సీతమ్మ వారితో పెళ్ళి అయితేనే అవుతారు. రేపు పెళ్ళి కనుక రేపు పెళ్ళి అయితే ఆయన గొప్పవాడు, పెళ్ళి కానంత వరకు ఆయన గొప్పతనం ఏం లేదు. మీ అమ్మాయికి దయ ఉందని ఒప్పుకున్నాం. అది మా స్వామికి ఉండేటువంటి లక్షణాలకి అమ్మవారు అలా ఉంటాం, మాకు సంతోషమే. అయినప్పటికీ మీరు ఇప్పుడు
అమ్మవారిని చేపట్టిన తరువాతే అంటున్నారు మా రాముడు కౌమారకేళి గోపాయిత కౌశికాధ్వర అంటూ అద్భుతంగా కీర్తిస్తారు వేదాంత దేశకుల వారు. వారు చిన్నతనం నుండే రాముడు అనేకమైనటువంటి అద్భుతాలు చేసినటువంటి వారు. మారీచుడు, సుబాహుడు, తాటకి ఇలాంటి రాక్షసులందరినీ సంహరించి, అంతేకాక మోచిత జనక హృదయ శంకాతంక అంటారు. అంటే వారు జనక మహారాజు గారికి ఓ అందమైన అమ్మాయి పుట్టింది, సరే ఆమె కోసం ఒక శివధనస్సుని పణంగా పెట్టాడు ఆయన. ఎట్లాగ మరి రాజులు ఎవరో ఒకరు దాన్ని శివధనస్సు ఎవరైతే ఎక్కువ పెడతారో వారికి ఆ అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తాను అని పెట్టుకున్నాడు ఆయన. కానీ ఎవరు రావట్లా, దాన్ని ఎవరు ఎక్కువ పెట్టలేకపోతున్నారు. దాంతో ఆయన పాపం తండ్రిగా, అమ్మాయిని కన్నా తండ్రిగా అమ్మాయికి సకాలంలో వివాహం చేయాలి, అయ్యో చేయలేకపోతున్నానే అని ఒక పెద్ద బెంగ పట్టుకుందట ఆయనకి, జనక మహారాజు గారికి. వారి బెంగనంతా తీర్చినటువంటి రాముడు వారి బెంగని తీర్చి వారిని ఉద్ధరించాడు. ఆ తర్వాత రాజు అయ్యాడు ఆ తర్వాత కాలానికి. కానీ అంతకంటే ముందే మీరు ఆ జనక మహారాజు గారి బెంగని తీర్చి ఆ మిథిలానగర ప్రజలందరి వారి అందరి బెంగని కూడా ఆయన తీర్చినట్టు అయింది. అందువల్ల మా రాముడు చిన్నతనం నుండే, అంటే ముందే వారికి సాక్షాత్తుగా నారాయణుడు ఆయన అవతరించాడు. అవతరించిన వాడు అద్భుతమైనటువంటి అందము, అంతేగాక పరాక్రమము ఇవన్నీ కూడా ఉన్నటువంటి స్వామి. వారికి అమ్మవారితో వివాహానికి తగినటువంటి వధువుగా మేము దయాగుణం ఉందని చెప్పారు. అందం స్వామికి తగినటువంటి అందం ఉందని చెప్పారు, మేము అంగీకరిస్తున్నాం. కాకపోతే వీటన్నిటిలో కూడా మా స్వామి ఎక్కువ, మా స్వామి ఎక్కువ అందం ఉంది. మా స్వామి ఎక్కువ, ఎందుకంటే నీలమేఘం మీద ఒక మెరుపు ఉందనుకోండి, అద్భుతంగా ప్రకాశిస్తుంది. అదే పగటిపూట అదే మెరుపు మెరిస్తే ఉపయోగం ఏమి ఉండదు. మా స్వామి నీలమేఘం అయితే లక్ష్మీ విద్యుల్ అసైత వసతి అతసి గుచ్ఛ సచ్ఛాయకాయం అంటూ కీర్తిస్తారు. స్వామి నీలమేఘం వంటి వాడు. ఆ నీలమేఘం మీద మెరిసేటువంటి ఆ మెరుపుకి అద్భుతమైనటువంటి సౌందర్యం ఉంటుంది. మెరుపుకి బంగారానికి ఎప్పుడు విలువేనండి ఉంటుంది. మెరుపు గాని మా స్వామి కూడా, నారాయణుడు కూడా ఎప్పుడు విలువే. 3 వర్ణాలతో ఉండి, అంటే ఆయన సాక్షాత్తుగా నీలమేఘశ్యామ వర్ణంతో ఉండి భక్తులందరి కోరికలు తీరుస్తూ ఉంటాడు. అంతేకాక సూర్యమండల అంతర్వర్తిగా, ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి, నారాయణ సరసిజాసన సన్నిష్ట, కేయూరవాన్ మకరకుండలవాన్, కిరీటి హారి హిరణ్మయ వపు, ధృతశంఖ చక్ర అంటూ మనమంతా కీర్తిస్తాం. అలా సూర్యమండలంలో అంతర్వర్తిగా ఉండి ఆ సూర్యుడికి కూడా శక్తినిచ్చేటువంటి నారాయణుడు హిరణ్మయ వర్ణంతో, ఆప్రణఖాత్ సువర్ణ అని ఉపనిషత్తులు కీర్తించినట్టుగా అలా హిరణ్మయ వపుస్తో ఉండి సూర్యుడికి శక్తినిచ్చి, సూర్యనారాయణుడిగా ఆ సూర్యుడికి ఆ శక్తినిచ్చి లోకాలన్నింటినీ కూడా కాపాడుతూ ఉంటాడు. అంతేగాక తెలుపు వర్ణంతో ఉంటాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాజేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఆ విఘ్నాలన్నీ తొలగించడం కోసం ఆయన తెలుపు వర్ణంతో కూడా ఉంటాడు. ఈ విధంగా నారాయణుడు కూడా అద్భుతమైనటువంటి వర్ణమే కాక స్వామి అద్భుతమైనటువంటి రూపం. ఆ రూపము, స్వామి యొక్క గుణము ఇవన్నీ కూడా దృష్టి చిత్తాపహారణం అని ఇందాక చెప్పినట్టుగా చెప్పిన దాంట్లో అన్ని రంగులు మార్చడం అనేటువంటిది కనిపిస్తుంది. అన్ని వర్ణాలతో ఉంటాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగు మారుస్తున్నాడు ఆయన. మా అమ్మ మాత్రం ఎప్పుడు ఒకటే రంగు మీద ఉంటుంది. మా స్వామికి 3 ఉన్నాయి. అదే మీరు 3 రంగులు అని చెప్తున్నారు కదా, మీది 3 రంగులు ఎప్పుడు కూడా. కనుక ఆ 3 రంగుల మీద 3 రంగులే కాదు 30 రంగులున్నా రంగులైతే మారుస్తాడు అనేటువంటిది అర్థమైపోతుంది. మా అమ్మాయి మాత్రం ఎప్పుడు ఏ రంగు మార్చదు, స్వచ్ఛమైనటువంటిది, ఎప్పుడు బంగారం లాగా ఉంటుంది. కనుక మేము సర్దుకొని ఇస్తున్నాం ఇంకా. ఎందుకంటే పెళ్లి చేయాలి కనుక ఎప్పుడు చెప్తుంటారు, పెళ్లి చేయాలి అని అంటే 100 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు. ఇప్పుడు పెళ్లి చేయాలి కనుక మేము ఒప్పుకుంటున్నాం తప్ప. రాముడి వంటి వరుడు మీకు దొరకడు లోకంలో ఎక్కడ వెతికిన. రాముడి వంటి వరుడు దొరకడు. సరే సీతమ్మ వారిటువంటి వధువు కూడా ఆయనకు దొరకదు కదా. సీతమ్మ వంటి వధువు దొరుకుతుందా? రాముడి గొప్పతనం ఇంకో. సీతమ్మ వంటి రాముడు శివధనస్సు ఎక్కువ పెట్టాట, వెంటనే సీతమ్మ వారి మనస్సుని లాగేశాట. జనక మహారాజు గారు వెంటనే ఆయన అమ్మవారి నుంచి వివాహం చేద్దాం అనుకుంటే నేను శివధనస్సును ఎక్కువ పెట్టమన్నారు, ఎక్కువ పెట్టాను, మా తండ్రి గారికి మీరు చెప్పండి,
మా తండ్రి గారు ఎవరిని నిర్ణయిస్తే వారినే నేను వివాహం చేసుకుంటాను అని చెప్పినటువంటి ఆదర్శ పురుషుడు మా రాముడు. వెంటనే అప్పుడు జనక మహారాజు గారు దశరథుడికి కబురు చేస్తే దశరథుడు అంగీకరిస్తే అప్పుడు అంగీకరించి తన తండ్రి గారు కూడా చెప్పారు కాబట్టి అంగీకరించి వివాహం చేసుకున్నటువంటి గొప్ప ఆదర్శాన్ని నిలబెట్టినటువంటి వాడు. అంతేకాక మా స్వామిని మర్యాద పురుషోత్తముడు అని కీర్తిస్తారు. పురుషోత్తముడు ఆయన, అంతేకాక మర్యాద పురుషోత్తముడు. ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అది రాముణ్ణి చూసే నేర్చుకోవాలి అంటారు పెద్దలంతా. ఇది రాముడికి తప్ప ఇంకెవ్వరిలో ఇటువంటి లక్షణాలు ఉండవు. అందుకే కవులంతా కూడా మన భారత వాంగ్మయంలో అనే కవులంతా కూడా రాముణ్ణి కీర్తించకుండా మీ వారు రాముడు కవిత్వం చెప్పినటువంటి మర్యాద వారు లేరు. పురుషోత్తముడు అని ఎలా అయితే అన్నారో సీతమ్మ వారిని కూడా నారీణాం ఉత్తమ వధూహు అన్నారు. కనుక స్త్రీలలో ఆవిడే గొప్పది. సరే, పురుషుల్లో మీవాడు పురుషోత్తముడైతే మా స్త్రీలలో ఈవిడ ఉత్తమ స్త్రీ. కనుక మనకి ఇప్పుడు ఇంకా వాద ప్రతివాదాలు ఎక్కువసేపు చేసుకుంటే సమయం దాటిపోతుంది. కనుక ఇంతతో మనం ఆపుదాం. సీతమ్మ వారు గొప్పది, రాముడు గొప్పవాడు. సీతమ్మ వారు గొప్పది అని చెప్పిన తర్వాతే రాముడు గొప్పవాడు. సీతమ్మ వారికి రాముడికి వివాహం అయిన తర్వాతే రాముడు గొప్పవాడు. సీతమ్మ వారికి రాముడికి వివాహం కానంత వరకు రాముడి గొప్పతనం అనేటువంటిది ఎవరికి తెలియదు. మీరు ఇక వాదన ఆపేస్తాం అంటూ ఇలా మాట్లాడడం తప్పు. అంటే మళ్ళీ పెంచే లక్షణంతో మాట్లాడుతున్నారు. ఉన్న విషయమే చెప్తున్నాం కనుక ఉన్న విషయం. ఇప్పుడు ఇక్కడ సీతమ్మ వారి విషయం లేకపోతే రాముడికి గొప్పతనం లేదనేటువంటి విషయం మీరు రామాయణం చూసినా చూడవచ్చు. రామ కథ బాలకాండలో ఎక్కువ ఉందా, అయోధ్యాకాండలో ఎక్కువ ఉందా? బాలకాండ కళ్యాణం అయిపోయిన తర్వాతే రామకథ, అంతే తప్ప కళ్యాణం కానంత వరకు రాముడి కథ లేదు. బాలకాండలో కథ ఏమీ లేదు. ఎంతసేపటికి గంగావతరణం, కుమారస్వామి అవతరణం, లేకపోతే ఆ రాజుల కథలు, ఈ రాజుల కథలు, ఇవన్నీతోటి అయిపోయిన తర్వాత చిట్ట చివరికి బాలకాండలో కళ్యాణం అయిన తర్వాత, కళ్యాణం అయిపోయిన తర్వాత నుంచి ఇంకా కథ ప్రారంభం, రామకథ. అంతే తప్ప సీతమ్మ వారి కళ్యాణం కానంత వరకు రాముడికి చెప్పుకోవడానికి ఏ కథ లేదు. ఏదైనా సరే రాముడికి కథ వచ్చిందంటే సీతమ్మ వారి వల్లే. కనుక రేపు మనం కళ్యాణం చేద్దాం, తర్వాత కథ అంతా కూడా విందాం మనం. ఎందుకోసం అంటే ఇప్పుడు జరిగిపోయినటువంటి కళ్యాణం అది, ఇప్పుడు మళ్ళీ మనం జరుపుకుంటున్నాం ఆ కళ్యాణాన్ని. ప్రతి సంవత్సరం అర్చామూర్తులకి ఇలా కళ్యాణం జరుపుకొని ఇంతమందితో ఇక్కడ సీతమ్మ గొప్పదా రాముడు గొప్పవాడా అని మాట్లాడుకోవడంలో సీతమ్మ గొప్పది అని నేను రాముణ్ణి తక్కువ చేసిన, రాముడు గొప్పవాడు అని ఆయన సీతమ్మని తక్కువ చేసిన, వాళ్ళిద్దరిని తక్కువ చేయడం మా అభిప్రాయం కాదు. మీ అందరికీ ఏదో కొంచెం రామాయణం మాకంటే తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉండొచ్చును, రామకథ తెలిసిన వాళ్ళు ఉండవచ్చును, తెలియని వాళ్ళు ఉండొచ్చును. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, తెలిసినటువంటి వాళ్ళు మరింత అనుభూతికి లోనవుతారు. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఆ సీతారాముల వైభవాన్ని ఇక్కడ ముచ్చటించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇది ఎప్పుడు కూడా ఒక వినోదంగా జరిగితే, ఏదో ఉపన్యాసంగా జరిగితే అది మనకి బోరు కొడుతుంది. ఇలా గనక చెప్పుకుంటే నేను చెప్పడం ఆయన చెప్పడం ఇది ఒక డిబేట్ లాగా జరిగినప్పుడు ఏం జరుగుతుందో, ఈయనేం చెప్తాడో ఆయనేం చెప్తాడో కాస్త మీరంతా కూడా విని రామకథను, రాముడి వైభవాన్ని, సీతమ్మ వారి వైభవాన్ని ఒకసారి మన అనుభూతికి లోనవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక అటువంటి ప్రయత్నంలోనే కొంచెం ఏదైనా శృతి మించి మాట్లాడి ఉండొచ్చును, లేదా చక్కగానే మాట్లాడి ఉండొచ్చును. ఏదైనా సరే పలికించేది సీతమ్మ వారు. ఆయన ఎవరు పలికిస్తున్నారో తెలియదు కానీ ప్రకృతిరితి సరస్వతీతి లక్ష్మీరితి గిరిజేతి జగన్మయీతి వాయాం గదతి మునిగణ కవిత్వ సిద్ధ్యై కథమపితాం కలయే విదేహ కన్యాం అన్నారు ఒక మహానుభావులు. ఏమన్నారంటే ఈ సీతాదేవిని ఇందాక ఆయన రామ అన్నారు, మా సీతాదేవిని ఇన్ని పేర్లతో పిలుస్తారు. ప్రకృతిరీతి, సరస్వతీతి, లక్ష్మీరీతి, ఈవిడే ప్రకృతి అని, ఈవిడే సరస్వతీదేవి, ఈవిడే లక్ష్మీదేవి, జగన్మయి ఆవిడే అని ఇన్ని పేర్లతో ఈ సీతమ్మ వారిని పిలుస్తున్నాం గనక ఆవిడే పలికిస్తుంది. ఒకవేళ పొరపాటు పలికినా అది ఆవిడే క్షమిస్తుంది. కనుక ఆ విధానంతో ఇక్కడ మాట్లాడుకుంటాం, అంతే, అంతకుమించి ఏం లేదు. కనుక మేమైతే రాముడికి సీతమ్మ వారిని ఇచ్చి రేపు కళ్యాణం జరిపించడానికి పెళ్లి వారి తరఫున మాకు ఇక్కడ అధికారులు ఉన్నారు, చక్కగా
ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు, మా ఈఓ గారు ఉన్నారు. ఈఓ గారి పేరు కూడా రమాదేవి గారు. ఇలాగా ఆవిడ సీతారమాదేవి, సీతమ్మ వారు లక్ష్మీదేవి, సీతామహాలక్ష్మిగా ఆవిడే ఉన్నారు. కనుకనే ఆవిడ వచ్చినప్పటి దగ్గర నుంచి మా దేవస్థానం ఆదాయం కూడా పెరుగుతూ ఉన్నది, పెరిగింది బాగా. అలాంటి సీతమ్మ వారి తరఫున ఉన్నటువంటి వాళ్ళం మేమంతా కూడా. కనుక రేపు చక్కగా రాముడికి ఇచ్చి వివాహం చేయడానికి మేము అంగీకరిస్తున్నాం. మీ అంగీకారాన్ని తెలపండి. కథంచిదుపకారేణ కృతేన ఏకేన తుష్యతి అంటారు రామచంద్ర మహాప్రభు వారిని చెప్తూ. వారికి చిన్న సహాయం చేసినా సరే దానికి ఎంతో ఆనందిస్తాడట ఆయన. నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ అంటే ఈ స్వామికి చేసేటువంటి ఉపకారం ఆయనకి చేస్తున్నామని అని కూడా కాకుండా, అంటే ఏదో రూపంలో వాడు తెలిసి కానీ తెలియక కానీ ఏ విధంగా చేసినా సరే, ఏ కొద్దిగా చేసినా సరే దానికి ఎంతో ఎంతో ఆనందపడేటువంటి గొప్ప లక్షణం ఉన్నటువంటి వాడు రాముడు. అంతేగాక తనకి హాని ఏమన్నా చేసినా, అపకారాలు ఎన్ని చేసినా, ఒకటి కాదు అపకారాలు, 100 కొలది అపకారాలు చేసినా అసలు ఏమాత్రం దాన్ని లక్ష్య పెట్టడట. ఎందువల్ల అంటే ఆత్మవత్తయ, ఒక మంచి మనస్సు ఉండటం చేత. ఇప్పుడే మీరు చెప్పారు సీతమ్మ వారికి వైభవాన్ని అంతా. సీతమ్మ వారిని మా స్వామివారు వివాహం చేసుకున్నారు. వారికి చేసేటువంటి ఉపకారం చేత ఏకైన తుష్యతి, ఒక చిన్న ఉపకారం చేస్తేనే ఎంతో ఆనందిస్తాడు ఆయన. అలాంటిది సాక్షాత్తుగా ఆయన్నే నిత్యం స్మరిస్తూ ఆయన భాగస్వామిగా అర్ధాంగిగా ఉన్నటువంటి అమ్మవారి వైభవం ఎంత చెప్పినా అంతకి 100 రెట్లు ఆనందించేటువంటి గొప్ప గుణం ఉన్నటువంటి వాడు మా రామచంద్రుడు. అందువల్ల మా రామచంద్రుడికి మీ అమ్మాయిని వివాహం ఇవ్వడానికి మాకు తగిన లక్షణాలతో మీ అమ్మాయి ఉంది అని భావిస్తున్నాం. మేము వివాహానికి అంగీకరిస్తున్నాం. నాకు చిన్న అనుమానం వచ్చింది. రాముడు గరుత్మంతుడి మీద వచ్చాడేంటో తెలియట్లేదు నాకు. రాముడు ఎప్పుడు గరుత్మంతుడిని ఎక్కినట్లుగా నాకు రామాయణంలో తెలియలేదు. ఇక్కడ గరుత్మంతుడి మీద ఎందుకు వచ్చాడు రాముడికి గరుత్మంతుడికి ఏంటి సంబంధం? తొందరగా వచ్చేయాలని గరుత్మంతుడిని ఎక్కి వచ్చాడు ఆయన. తొందరగా భక్త, అదే ఇందాక మీరు దయాని చెప్పారు కదా, అంటే భక్తుడిని భక్తుడైనటువంటి ఆ భద్ర మహర్షిని కాపాడటం కోసం వాయువేగైన పర్యంగం పరిత్యజ్య ఆయుధాలన్నీ కూడా సవ్యంగా చేసుకొని ఈ భక్తులంతా కూడా బ్రహ్మాది దేవతలంతా ఇక్కడ భద్ర మహర్షి తపస్సు చేస్తున్నాడు, ఆయన్ని నువ్వు తొందరగా వచ్చి రక్షించవలసింది అని చెప్పి క్షీరసాగరానికి వెళ్ళి అక్కడ పాలకడల్లో శేషతల్పం మీద నిద్రించేటువంటి స్వామికి మొరపెట్టుకోగానే వీరందరి భక్తులందరినీ కాపాడటం కోసం, లోకాన్ని క్షేమంగా ఉంచడం కోసం స్వామి అక్కడి నుండి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసట. రాముడా విష్ణువా? నారాయణుడు. ఆయనే రాముడు, ఆయనే విష్ణువు, ఆయనే రామనారాయణుడు. విష్ణు వేరు, నారాయణుడు వేరా? వేరు కాదు. ఆయనే సాక్షాత్తుగా రాముడే నారాయణుడు అంటూ రామ పరబ్రహ్మాభిధీయతే అంటూ మనకి రామోపనిషత్తులో రామ అంటేనే సాక్షాత్తు పరబ్రహ్మ. ఎందుకంటే పరమశివుడు నిత్యం స్మరిస్తూ ఉండేటువంటి నామం, సాక్షాత్తుగా వైకుంఠంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడికి చెందిన నామమే రామనామం. ఆ రామనామాన్నే మళ్ళీ రామావతారంలో స్వామి అవతరించినప్పుడు వశిష్ఠ మహర్షి ద్వారా దశరథుడు వారికి ఆ నామం పెట్టారు. కాబట్టి రాముడికి నారాయణుడికి ఏ విధమైనటువంటి తేడా లేదు. అందుకే భద్రాచలంలో భక్తరామదాసు గారు భద్రాద్రి ధాముడవైన శ్రీమన్నారాయణ అంటూ రామకృష్ణ గోవింద నారాయణ, కృష్ణరామ గోవింద నారాయణ అంటూ కీర్తిస్తూ దానికి ముగింపుగా భద్రాద్రి ధాముడవైన శ్రీమన్నారాయణ అని కీర్తిస్తారు. అంతేకాకుండా ఇక్కడ భద్రాచలంలో ఒక విశేషం ఉంది. ఇక్కడ స్వామివారికి ఏ ఆరాధనా కైంకర్యాలు జరిగినా ముందుగా ప్రారంభించేటప్పుడు సుప్రభాతం అవగానే ఒక చూర్ణికతో స్వామివారిని ఉత్థాపన చేశాక శ్రీమన్నారాయణ భగవన్ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర నూపుర పీతాంబరధర అంటూ అద్భుతమైనటువంటి ఒక చూర్ణికతో ఇక్కడ అర్చక స్వాములు స్వామివారిని కీర్తిస్తారు. అటువంటి రామచంద్ర మహాప్రభువు వారికి జరిగేటువంటి ఈ కళ్యాణ మహోత్సవం సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడికి ఏ విధంగా అయితే చెయ్యాలని ఆగమశాస్త్రం తెలుపుతోందో అదే విధానంతో, ఎందుకంటే ఇక్కడ పాంచరాత్ర ఆగమశాస్త్రం అనేటువంటి ఆగమశాస్త్రం ద్వారా స్వామివారికి ఆరాధనాది కైంకర్యాలన్నీ జరిగేటట్లుగా భక్తరామదాసు గారు వారి గురువు గారైనటువంటి రఘునాథ భట్టర్ వారి ద్వారా ఇక్కడ సువ్యవస్థితం గావించారు.
ఎందుకంటే శ్రీరంగంలో ఏ విధంగా అయితే ఆరాధనా కైంకర్యాలు జరుగుతాయో, అంటే రాముడే స్వయంగా ఆరాధించినటువంటి అర్చామూర్తి ఆ రంగనాథ స్వామి వారు, వారికి అక్కడ శ్రీరంగంలో ఏ విధంగా అయితే పాంచరాత్రాగమ పద్ధతిలో ఆరాధనా కైంకర్యాలు జరుగుతాయో అదే విధంగా భద్రాచలంలో జరగాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో రామదాసు గారు ఇక్కడ ఆ విధంగా శ్రీరంగాది క్షేత్రాల నుండి 5 గోత్రాల అర్చకుల్ని తీసుకుని వచ్చి పాంచరాత్రాగమ పద్ధతిలో ఆరాధనా కైంకర్యాలు జరిగేట్టుగా ఏర్పాటు చేశారు. ఇక్కడ స్వామివారికి ఈ బ్రహ్మోత్సవాలంతా కూడా, బ్రహ్మోత్సవాలే కాదు, ఆరాధన మొదలుగా జరిగేటువంటి అన్ని ఉత్సవాలు కూడా సాక్షాత్తుగా కేవలం రాముణ్ణి దశరథ నందనుడు మాత్రమే కాకుండా, అంటే ఏదో దశరథుడు ఆయన తండ్రి కాదన్నారండి, ఇదన్ని కాదన్నారండి అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దానికి కూడా ఖండన ఇస్తున్నాం. ఇక్కడ స్వామి కేవలం దశరథ నందనుడు మానవుడు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాడు సాక్షాత్ పరబ్రహ్మ రామావతారం అయిపోయిన తర్వాత వైకుంఠం నుంచి వచ్చినటువంటి రామనారాయణుడు, రాముని రూపంలో ఉన్నటువంటి నారాయణుడికి ఏ విధంగా అయితే ఆరాధనాది కైంకర్యాలు జరుగుతాయో ఆ విధంగా జరిగేట్టుగా ఏర్పరిచారు. అందుకే బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి వాహనం గరుడ వాహనం. ఈరోజు స్వామివారు రేపు కళ్యాణోత్సవానికి ముందుగా ఈ గరుడ వాహనం మీద వేంచేయటం, భక్తులందరినీ అనుగ్రహించడం, అందరికీ కూడా ఆయన అనుగ్రహం కలగాలని స్వామివారు ఈరోజు గరుడ వాహనంలో వేంచేశారు. అంతేకాక రామావతారంలో స్వామికి కూడా ఆ గరుత్మంతుడితో సంబంధం ఉంది. గరుత్మంతుడిని కీర్తిస్తూ రామరక్షాయ మంగళం అంటూ కీర్తిస్తారు. అటువంటి ఒక విషయం, సీతమ్మ వారి గురించి చాలా క్లుప్తంగా చెప్పొచ్చు. రాముడి గురించి ఏ ప్రశ్న అడిగినా అంతంతసేపు చెప్పాల్సి వస్తుంది. అంటే రాముడి గొప్పతనం చెప్పాలి, చాలాసేపు చెప్పాల్సి వస్తుంది. స్వామి ఇంత చెప్తే తప్ప దాన్ని నిరూపించుకోలేమనేటువంటిది అర్థమైపోయింది కనుక ఎక్కువసేపు మనం ఇంకా అయిపోయింది. ఆయన గొప్పతనం మేము ఆయన గరుత్మంతుడి మీద ఎందుకు వచ్చారో అని ఊరినే ప్రశ్న వేశాం మేము. అంతేకాక ఎందుకు వచ్చారో తెలిసింది మాకు. ఇంకా మనం ఇంకా ఈ మా భద్రాచల రామచంద్ర మహాప్రభు వారికి సంభాషణ కొంచెం ముగించుకొని తర్వాత వైకుంఠాగమనాది కార్యక్రమాన్ని చేద్దాం. రామచంద్ర మహాప్రభు వారికి ప్రత్యేకంగా 3 పేర్లు ఉన్నాయి. ఇక్కడ స్వామివారికి క్షేత్ర మహాత్మ్యాన్ని అనుసరించి, రాముడు యొక్క రూపాన్ని అనుసరించి, రామావతారం అయిపోయిన తర్వాత స్వామి ఇక్కడికి వేంచేసినటువంటి వైభవాన్ని అనుసరించి, వైకుంఠాగమనాత్ స్తువంతి సుధియః వైకుంఠ రామేతి చ, అంటే రామావతారం అయిపోయిన పిదప వైకుంఠం నుండి ఇక్కడికి స్వామివారు వచ్చి స్వయంభువుగా ఆవిర్భవించినందు చేత ఇక్కడ ఉండేటువంటి స్వామిని వైకుంఠరాముడు అని కీర్తిస్తారు. అంతేకాక ఓంకారస్థ త్రివర్ణమూర్తి లసనాత్ ఓంకార రామీతి చ, ఆ ఊ మా ఈ అక్షరాలు ఒక క్రమంలో ఏర్పడితే ఓంకారం ఏర్పడుతుంది. ఆ విధంగా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు మూలవర్లలో రామచంద్ర మహాప్రభు వారు, స్వామివారు, స్వామివారి వామాంకమందు సీతమ్మ వారు, ఆ పక్క లక్ష్మణస్వామి వారు, ఇలా ఒక ఓంకార క్రమంలో ఉండటం వల్ల ఇక్కడ ఉండేటువంటి స్వామి వారిని ఓంకార రాముడు అని కీర్తిస్తారు. అంతేగాక కోదండాశుగ శంఖచక్ర ధరణాత్ చాతుర్భుజత్వాదపి భద్రాద్రీశం ఉపాసతే శృతి విదః శ్రీరామ నారాయణం, అంటే స్వామివారు ఇక్కడ ధనుర్బాణాలని ధరించి ఉన్నారు, అంతేగాక శంఖచక్రాల్ని ధరించి ఉన్నారు, చతుర్భుజాలతో ఉన్నారు. అందువల్ల ఈ భద్రాద్రీశుడైనటువంటి రామచంద్ర మహాప్రభు వారిని శృతి విధులైనటువంటి, అంటే వేదవేత్తలైనటువంటి పెద్దలంతా కూడా శ్రీరామ నారాయణం అని కూడా కీర్తిస్తారు. ఈ 3 పేర్లు మా భద్రాచల రామచంద్ర మహాప్రభు వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పేర్లు, విలక్షణమైన పేర్లు, ఈ క్షేత్ర వైభవాన్ని మరింతగా ప్రకటితమయ్యేటువంటి పేర్లు, రామదాసు గారికి అభిమతమైనటువంటి పేర్లు. భద్రాద్రి వరద గోవింద గోవింద. వరకు ఎదుర్కోలు వేడుక రమ్యంగా సాగింది. వేదాంత విషయాల్ని, అలాగే సాహిత్య విషయాల్ని, భక్తి విషయాల్ని కూడా అందులో జొప్పించి మనందరికి కూడా అర్థమయ్యేలా, ఆనందించేలా అందించినటువంటి స్వాములకు దేవస్థానం తరఫున కృతజ్ఞతలు.